ఓకే, మీకోసం నేను ఫ్రెండ్ని తెచ్చిన, రైట్? ఫ్రెండ్ని చూపెడతాను. పోయినసారి ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఎవరు అతను? టింకు జ్ఞాపకం ఉందా? టింకు జ్ఞాపకం ఉన్నాడు అందరికీ. ఆయన మామూలు టింకు కాదు, ఆయన టింగ్ టాంగ్ టింకు ఆయన, రైట్? సో ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్ ఆయన టింకు కాదు, ఆయన ఇంకొక ఆయన. టింకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఆఫ్రికా నుంచి వచ్చాడు. ఆయన నేను కాదు, ఆయన వచ్చిండు. ఓకే, నేనైతే ఇండియనే, కొద్ది కలర్ మ్యాచ్ అవుతుంది అంతే. ఓకే, ఈయన మాత్రము చైనా నుంచి వచ్చాడు. ఈ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు అనమాట? పిలుస్తామా? ఈయన పేరు చూస్తే గుర్తుకొస్తుంది మీకు. చూస్తే ఏమైనా గెస్ చేస్తారా పేరేమన్నా? నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఎవరికైనా తెలుసా మా ఫ్రెండ్స్ పేరు టింకు కాకుండా? ఇంకా రైట్, ఈ ఫ్రెండ్ చూద్దాం ఆయన ఏం పేరు చెప్తాడో. Hey, my name is Froggy. I'm from China. మా ఆవిడ చచ్చిపోయింది అన్న. అరే ఏమైందిరా? మా ఆవిడ చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది? ఎందుకు చచ్చిపోయింది? అయ్యయ్యో, రాగానే సావు గురించి ఏంట్రా? అయ్యో, ఫస్ట్ చెప్పాలా కదన్నా. ఏం చెప్పాలరా నీ బాధ? మా ఆవిడ చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది? చైనాలో ఫ్రాగ్స్ తినేసారు. మరి నిన్నెందుకు తినలేదు? ఎందుకంటే నేను పారిపోయి వచ్చాను ఇండియాకి. ఇక్కడ ఇండియాలో తినారా? లేదు, తినరు అన్నయ్య. ఫ్రాగ్ అంటే ఇష్టపడరు. బెక్క హే హలో, బాగున్నారా? వీళ్ళందరూ తింటారేమో నన్ను అలాగా చూస్తున్నారు ఆకలితో. ఎవరు తినారు? హలో, మై నేమ్ ఇస్ ఫ్రాగీ, ఐఎమ్ ఫ్రమ్ చైనా. మా ఆవిడ చచ్చిపోయింది. నువ్వు ఆడ గురించి చెప్ప కుక్కకి. ఓ సారీ అన్నయ్య, ఫీల్ అవుతారా? ఈరోజు చిల్డ్రన్స్ డే. అంటే చిల్డ్రన్స్ డే ఏం చేస్తారు? చిల్డ్రన్స్ డే అంటే ఆడుకుంటారు, పాడుకుంటారు. చర్చిలో చిల్డ్రన్స్ డే గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఓ వీళ్ళు చేసే లొల్లి పనులు, అల్లరి పనులు అన్నీ అట్లా కాదు. వీళ్ళు చేసే అల్లరి పనులు, లొల్లి పనులు కాదు. వీళ్ళు చిల్డ్రన్స్ డే అంటే మేము కొంతమంది జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడికి పిల్లలంటే చాలా ఇష్టం. వీళ్ళు నాటి చిల్డ్రన్ మమ్మీ డాడీ మాట వినరు. వింటారు, నీకు తెలియదు. అల్లరి పిల్లలు, చక్కగా చదవరు. అరే అట్లా కాదు. 24 గంటలు ఫోన్లో ఉంటారు, టీవీలో ఉంటారు, ముచ్చట్లు పెడుతుంటారు, ఇంట్లో లొల్లిలు చేసుకుని జుట్టు పీక్కుంటారు. అవునా కాదా? చూడు, వీళ్ళ మొగాలు చూస్తే అర్థమైపోయి. లే ఇలా మమ్మీ డాడీలు ఇక్కడ. మమ్మీ డాడీలు మీ పిల్లలు మంచోళ్ళేనా? అరే మంచోళ్ళు. అరే ఇప్పుడే మేము నేర్చుకున్నాము, ఎవరం మంచోళ్ళం కాదు. అవునా? నువ్వునా? ఎవరు మంచో? బెక్క ఏంట్రా అది? అదే ఆకలి. బెక్క ఏమైందిరా? నాకు ఇక్కడ ఒక ఈగ దొరికింది. ఈగలు దొరికా? ఏమైందిరా? నాకు దోమలు దొరుకుతున్నాయి. ఈగలు దోమలు తింటావా? నాకు ఈగలు దోమలు అంటే చాలా ఇష్టం. బెక్క. ఏంటిది అది? చైనా పాట. చైనా పాటనా? బెక్క. నువ్వు ఈగలు దోమలు తింటావా? ఈగలు దోమలు తింటాను, తూనీగలు తింటాను. చక్కగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. క్రిస్మస్ వస్తుంది, నేను దోమల కేక్ చేసుకుంటా. చీ, మీకు ఇష్టమేనా? అరే దోమల కేక్ మేము తినము. చీమల చారు చేసుకుంటా. ఫ్రాగీ. ఎస్, మై నేమ్ ఇస్ ఫ్రాగీ, ఐ యామ్ ఫ్రమ్ చైనా. మా ఆవిడ చచ్చిపోయింది. అరే నువ్వు ఊకుకే మీ ఆవిడ గురించి చెప్పకరా. మేమందరము చూడు, నేను ఒకసారి సింగపూర్ పోయినప్పుడు అక్కడ నాకు తెలియకుండా ఫ్రాగ్ తిన్నా. అయ్యో, మా ఆవిడ. అరే మీ ఆవిడ కాదురా, ఎప్పుడో అయ్యో, నన్ను తినవు కదా. నేను తిననులే. ఓకే, బెక్క మీరు తినరు కదా. ఫ్రాగీ అలాంటిది ఏం లేదు. సో ఈరోజు మేమంతా ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఏం నేర్చుకున్నామంటే, ఏం నేర్చుకున్నారు? పిల్లలు చాలా విలువైన వాళ్ళు. అవునా? ఎందుకు విలువైన? ఎందుకు విలువైన వాళ్ళు అంటే జుట్లు పట్టుకొని పీక్కుంటారనా? అరే కాదు, జుట్లు పట్టుకొని వీటుకొని విలువైన వాళ్ళు. అవునా? బాక్సింగ్ చేస్తారు అన్నయ్య. అరే బాక్సింగ్ చేస్తే పిల్లలంటే అల్లరి చేస్తారు కదా. ఓ, పిల్లలంటే చేస్తారా? పిల్లలంటే అల్లరి చేస్తారు. అయితే మేము ఏం నేర్చుకున్నామంటే, ఏస్తే మా అందరి కోసం చనిపోయాడు. ఏసయ్యానా? మీ అందరి కోసం చనిపోయాడా? ఎందుకు? వీళ్ళే చంపేసినట్టున్నారు. మేము చంపలేదు. చంపలేదు. మా ఆవిడని చంపేసారండి. అది మీ ఆవిడ గురించి వదులురా. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఇండియాలో ఉన్నావు కదా, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇక్కడ అన్ని నల్ల ఫ్రాక్స్ ఉంటాయి. నల్ల వాటి డిస్క్రిమినేషన్ చేయకు. ఏ ఫ్రాగ్ అవుతావు కానీ ఇప్పుడు నీ యొక్క భార్య గురించి కాదు కానీ. అయితే యేసు ప్రభు ఏం చేసినంటే మా అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు.
అందరి కోసం. ఎక్కడి నుంచి? అమెరికా నుంచా? అమెరికా నుంచి కాదు, పరలోకం నుంచి. ఓ, పరలోకం. ఎక్కడ? దేవుడు ఉండే స్థలం. దేవుడి స్థలం. ఓ, అయితే దేవుడు మనల్ని అందరినీ పరలోకం తీసుకెళ్తాడు. వీళ్ళని పరలోకం నుంచి కిందకి వేసాడా? వీళ్ళు మళ్ళీ వెళ్తారా? అవును. మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ రావడం ఎందుకు? వినరా, దేవుడు మనందరూ ఈ లోకంలో అందరూ ఆయనలాగా తయారు చేయాలంటే, ఆయనను ఆరాధించడానికి ఆయనలాగా ఉండాలన్నమాట. ఓ, నిజమేనా? అయితే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ నరకం పోతురు, వీళ్ళందరూ పరలోకం రమ్మడం నరకం పోతురు. చెడ్డ పనులు చేశా. చెడ్డ పనులు. చైనాలో ఫ్రాక్స్ తినేసి చెడ్డ పనులు చేసి మావిడ చంపేసారని. అని నువ్వు ఆపుతావా నీ పాపం గురించి, నీ యొక్క ఆవిడ గురించి కాదు. అయితే మేమందరి కోసం ఏసీ లోకానికి వచ్చాడు, తన శిక్ష తీసుకున్నాడు, చెల్లి మీద చనిపోయి తిరిగి లేచాడు. అయితే ఆయన హృదయంలో పిలిచామనుకో, ఆయన మన హృదయంలోకి వచ్చి చెడ్డ పనులను తీసేస్తాడు. నిజమేనా? ఏసీ హృదయంలోకి వస్తాడా? నాకు నీకు లేదురా హృదయం. అయ్యో, మరి ఎట్లా బతుకుతున్నా? హృదయం నీకు కాదు, మాకు. మాకంటే మనుషులకు రా, ఫ్రాక్స్కి ఉండవు. మాకుండదా? ఫ్రాక్స్కి ఉండవు. అంటే మేము పరలోకానికి వెళ్ళామా? పరలోకానికి వెళ్ళరు. ఓన్లీ వీళ్ళు నాటి పిల్లలే పోతారా? మేమంతా మంచిగా అయిపోయిన తర్వాత ఏసీ తీసుకెళ్తాడు పరలోకానికి. అవునా? నిజమేనా? మేము రా పరలోకానికి. నువ్వు రావురా, మనందరూ రాము. అయ్యో, అంటే నేను ఇక్కడ ఎక్కడ పోతా? నేను ఎక్కడ పోతాయింది? చచ్చిపోతే బొందలు గట్టకేనా? అంతేరా, నువ్వు ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు. అయ్యో, వీళ్ళొక్కలే పోతారా? మేమే పోతాం, మనుషులేం పోతాం. ఏసీ నా హృదయంలోకి రాడా? రాడు. నిజమేనా? ఫ్రాక్స్ వోంట్ గో టు హెవెన్. నో, ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. యు ఆర్ సో ప్రెషియస్. ఎస్, చాలా ప్రెషస్ అనమాట. నిజమేనా? అందుకని వరల్డ్ సండే స్కూల్ సండే అని పెట్టుకున్నారు. లోకమంతా సండే స్కూల్ పిల్లల గురించి మాట్లాడతారు అనమాట, పిల్లల గురించి మాట్లాడతారు. వీఆర్ వెరీ ప్రెషస్. ఈ బిడ్డలు నశించడం దేవుడి చిత్తము కాదు. అవునా? వావ్, అంటే నేను నశించవచ్చా? నువ్వు నశించుడు కాదు. అరే ఆగ్రహం అంటే నీవు ఆవిడ గురించి ఎందుకు టెన్షన్? పరలోకంలో లేదా? లేదు, వాళ్ళందరూ ఉండరు, నువ్వు ఇక్కడనే ఉంటావు. నువ్వు మా కోసం చేయబడ్డావు. ఓకే, నేను మీకోసం చేయబడ్డానా? మేమందరం మాత్రం వేసే కొరకు, కాబట్టి పరలోకానికి వెళ్ళాలా. దేవుడు మా అందరి కోసం, ఎంటర్టైన్ కోసం నీకు చేశాడు. ఓకే, దే ఆర్ వెరీ ప్రెషియస్. ఎస్, ఐ లవ్ యూ. నేను వెళ్ళానా? నువ్వు వెళ్ళవు లేరా? ఇప్పుడు ఈ జీవితం కాదు నీకు. ఫ్రాగీ, ఎస్, మై నేమ్ ఇస్ ఫ్రాగీ. ఐ యామ్ ఫ్రమ్ చైనా. మా ఆవిడ చచ్చిపోయింది. ఆపుతావా నీ గోల? మేమందరం చాలా విలువైన తెలిసింది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, మనము వీళ్ళకందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసే. వీళ్ళు కూడా ఏసీని అంగీకరించి పరలోకానికి వెళ్తారు. ఇప్పటి నుంచి ఏసీ సేవ చేస్తారంట. వీళ్ళు ఏసీ సేవ చేస్తారా? ఇంట్లో మమ్మీ చెప్పిన మాటనే వినరన్నా. ఒక్క పని చేయరన్నా. రోజు తిట్లు, తన్నులు. చేస్తారు, దేవుడి సేవ చేస్తారు. పట్ల ఇంట్లో పని చేయమని. చేస్తారా? పనులు చేస్తారా ఇంట్లో? దేవుడు పని కూడా చేస్తారా? అందరికీ దేవుడు సువార్త చెప్తారా? నా సంగతి బెక్క. ఏమైందిరా? మళ్ళీ ఈగ వచ్చిందన్న. చీ ఈగలు తినడం ఏదో నాకు అర్థమవుతలేదు. ఈ ఫ్రాక్స్ అని ఈగలు తింటా ఉన్నాయి ఇంత చాలా దాని. ఏ ఫ్రాగీ, వీళ్ళకందరికి బాయ్ చెప్పేసే. బెక్క. చెప్పండి. ఏంట్రా ఇది? చైనా పాట. మా ఆవిడకి చాలా ఇష్టం, చచ్చిపోయింది. ఏదైనా వాళ్ళ ఆవిడకి అంటగడుతున్నాడు. వీడితో చాలా కష్టంగా ఉంది. ఫ్రాగీ, ఐఎమ్ ఫ్రమ్ చైనా. అది నువ్వు ఆపుతావా? ఓకే. సో మా పిల్లలందరికీ మరి ఏసేని అంగీకరించమని అడిగాము. వాళ్ళందరూ చాలా మంది ఏసే ఉన్నాడో లేదో చెక్ చేసుకోరు. ఉన్నాడా? నాకే తెలియడు కదా. నీకున్నాడా ఏసయ్య? అవునా? నిజమేనా? ఓ, మీరు కూడా పెద్దగా ఏమవుతారు? పాస్టర్ అయ్య గారు అవుతారా? పాస్టర్ అమ్మ అవుతారా? దేవుడి సేవ చేస్తాం. ఓ, దానికన్నా గ్రేట్ ఏముంటుంది? ఏముండదు. ఓకే, వీళ్ళకి బాయ్ చెప్తావా? ఓకే, సీ యూ. మళ్ళీ కలుస్తాం. హ్యాపీ చిల్డ్రన్స్ డే. గాడ్ లవ్స్ యూ. జీసస్ లవ్స్ యూ. ఐ లవ్ యూ. ఏమైందిరా? ఈ కన్నయ్య. అరే నువ్వు ఈగలు అందరు టాడీ చెప్పండి ఫ్రాగీకి. బాయ్. వెళ్ళొస్తా. బాయ్. ఓ, నాతో వస్తావా బ్యాగ్కి? అరే నువ్వు లోపలికి. చీమలు ఈగలు తిందాం. చీమలి చీయ.
బై 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 బై, సీ యూ, వెళ్ళొస్తాను. ఓకే, ఫ్రాగ్కి చప్పలు కొట్టండి. వావ్, సూపర్. సో ఫ్రాగీకి బాధ ఏంటంటే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడని. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది కదా, మనకందరికీ ఆ యొక్క నమ్మకం ఉంది ఏంటంటే ఒకరోజు మనం కూడా దేవుడితో ఉంటామని. మీకు ఇష్టమేనా? వ్యారెంటీ ఉందా? ఈరోజు ఒకళ్ళు ఏసీ వచ్చినట్టయితే, మరణం వచ్చినట్టయితే, మరి ఏసీని మరి కలుసుకోవడానికి, మరణాన్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ జీసస్. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.